హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ మిక్స్ మాస్టర్స్ ప్రవీణ. ఈరోజు మనం ఒక సింపుల్ వేలో దొండకాయ ఫ్రై చేసేసుకుందామా? వీటిలోకి కావాల్సినవి కారము, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి 2-3 ఎండుమిర్చి అండ్ కొద్దిగా జీలకర్ర. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసి కొద్దిగా మినపప్పు వేయండి. నేను ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు, ఇది యాడ్ చేసేసుకోండి. ఎండుమిర్చి, జీలకర్ర అండ్ దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా చిటపట్లాడిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ యాడ్ చేసేద్దాం. ఇందులోకి కాస్త మగ్గిన వెంటనే ఆనియన్స్ అందులోకి మనం ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి ఆల్రెడీ మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు సన్నగా, అవి యాడ్ చేసేద్దాము. దొండకాయలన్నీ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత మూసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. 5 నిమిషాల తర్వాత ఒకసారి తీసి ఇందులోకి కారము, ధనియాల పొడి అండ్ ఉప్పు కూడా ఒకసారి సరి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. తక్కువ ఎక్కువ అయితే చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత మూసి పెట్టుకున్నామంటే రెడీ అయిపోతుందండి. అంతే, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.